మహర్షిపైకి మరలించినది. తన ఆనందానికి అడ్డుగా వచ్చిన మహర్షిని చూచి పరమశివుడు మసిచేయ సంకల్పించగా పార్వతీదేవి పతికి అడ్డుపడింది. అందుకు ఆగ్రహించిన భృగు మహర్షి పరమశివుని శపించి వైకుంఠానికి బయలుదేరెను. శేషపాన్పుపై శ్రీదేవి పాదములొత్తుతుండగా పవళించి ఉన్న ఆ నారాయణుడు కూడా భృగు మహర్షి రాకను గమనించినందుకు కోపోద్రిక్తుడైన మహర్షి శ్రీ మహాలక్ష్మి ఇష్టముతో నివసించు విష్ణు వక్షస్థలంపై పాదముతో తాకెను. కోపోద్రిక్తుడైన భృగువుని క్రోధం వదిలి క్షమించమని ప్రార్థిస్తూ శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి పాదాలు ఒత్తే నెపంతో మహర్షికి దేవతలను కూడా ధిక్కరించు సామర్థ్యము కలిగినదిగా అరికాలనున్న అద్భుత నేత్రమును అణచివేశాడు. అహంకారము దిగిన మహర్షి మహావిష్ణువే పూజనీయుడు అని నిర్ధారించగా మునులందరూ శ్రీ మహావిష్ణువు